ఈరోజు మనము కాకతీయుల కాలం నాటి త్రికుటేశ్వర దేవాలయము అలాగే చీకటి దేవాలయం కూడా అని అంటారు. ఈ దేవాలయం శిథిలా వ్యవస్థలో మొత్తం చీకటిగా ఉంది కాబట్టి ఈ ఊరు ప్రజలు చీకటి గుడి అంటారు. 99% ఈ గుడి ఇక్కడ ఉందని కరీంనగర్ జిల్లా వాసులు కూడా తెలియదు. ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో ఉండేవారికి మాత్రమే తెలుసు. ఈ రోజు ఈ చీకటి గుడి మొత్తం చూసేద్దాం. ఇక్కడ బోర్డు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది పురావస్తు శాఖ వారు ఇక్కడ పెట్టారు బోర్డు. అయితే ఈ గుడి ఇంకా డెవలప్ చేయాలి. లోపల విగ్రహాలు అయితే ఏం లేవు. లోపలికి వెళ్ళాలంటేనే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ లోపల. కానీ కాకతీయుల ఆనాటి వైభవం చూడవచ్చు మనం. నటరాజ శిల్పాలు, ఆ దర్వాజాల మీద ఉన్న నగీష, గోపురంలో అంతరాలయంలో ఉన్న డిజైన్లు, సింహాలు, ఆ దర్వాజా కింద అటు ఇటు నటరాజాలు, పైకప్పులు, చాలా కాకతీయుల వైభవం కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుంది. కాకతీయులు ఆ కాలంలో ఎంతో అద్భుతంగా ఈ త్రికుటేశ్వర దేవాలయం కట్టించారు. ఇక్కడ మొత్తం శివాలయాలే ఉండేవంట, శివలింగాలే ఉండేవంట మూడు గర్భగుళ్ళల్లో. అందుకే ఈ దేవాలయాన్ని త్రికుటేశ్వర దేవాలయంగా అని పిలుస్తారు. కానీ ఈ త్రికుటేశ్వర దేవాలయం అంటే ఎవరు చెప్పరు. దీన్ని చీకటి టెంపుల్ అంటారు, చీకటి దేవాలయం అంటారు. చీకటి శివాలయము అంటే కనుక అందరికీ తెలుసు ఇక్కడ ఈ గ్రామంలో. కానీ అలాగే 99%, 99% కరీంనగర్ వాసులు కూడా చీకటి గుడి అంటే ఇంకా ఎవరు చెప్పలేరు. అది ఫ్రెండ్స్, అంత ఫేమస్ అయిన ఈ గుడి మొత్తం శిథిలా వ్యవస్థలో ఉంది. దీన్ని మళ్ళీ పునర్నిర్మిస్తే కనుక చాలా అద్భుతంగా మనము ఈ తరానికి అందించిన వాళ్ళం అవుతారు పురావస్తు శాఖ వారు. చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇలాంటి చారిత్రాత్మకమైన ఈ దేవాలయము ఈరోజు మనము మొత్తం చూసేద్దాము. ఈ దేవాలయం ఆ కాలంలో 100 సంవత్సరాల క్రితము ఎంతో అంగరంగ వైభవంగా పూజలు జరిగేవి అంట. ఈ దేవాలయంలో చాలా ప్రతినిత్యము దీప నైవేద్యాలతో ఈ దేవాలయం చాలా విరాజిల్లేదంట 100 సంవత్సరాల క్రితము. ఈ ఊరి ప్రజలు చెప్తున్నారు. దాని తర్వాత మొత్తం పట్టించుకునే వాళ్ళు లేక ఈ ఆలయం మొత్తం అంత శిథిలా వ్యవస్థలో ఉంది. కానీ ఇలాంటి ఆలయాలు మనం చాలా తక్కువ రేర్గా చూస్తుంటాము. అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే కనుక ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే కనుక మీకే అర్థమవుతుంది. మేము ఈ ఆలయంలో లోపలికి పోయి చూస్తే మేము హవాక్ అయిపోయాము. అంత అద్భుతంగా ఉంది. లోపల నిర్మించారు కాకతీయులు 99% శివాలయాలే నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయమే కాకుండా మన నెక్స్ట్ వీడియోలో కూడా నగునూరు దగ్గర చాలా దేవాలయాలు 400 టెంపుల్స్ ఉండేవంట. మేము చాలా టెంపుల్స్ తీసాము. నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఫ్రెండ్స్. హలో, హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ చంద్ర ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోయేది కరీంనగర్ దగ్గర నుండి కొత్తపల్లి గ్రామంలో ఉండే చీకటి గుడి ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము. దాని గురించి లోపల తెలుసుకుందాం. ఇది కరీంనగర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చీకటి గుడి మన లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం అంతా. కమాన్. ఇంత చీకటి దేవాలయం నగునూరు. ఇక్కడ ఒక నందీశ్వరుడు. ఇది కరీంనగర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చీకటి గుడి. ఇక్కడ అంతా నగునూరు పోర్టు దగ్గర ఉండే త్రికూట ఆలయం పోలి ఉంటుంది. అంతా శిథిలా వ్యవస్థలో ఉంది. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం. అంతా ఇక్కడ దక్షిణ వైపు ఇక్కడ అన్ని చూసి శిథిలాలు ఇవన్నీ. ఇక్కడ ఉన్న గర్భాలయంలో ఉండే ఇవన్నీ చూడవచ్చు మనం. ఇక్కడంతా శిల్పాలు, ఇదంతా ఈ గర్భాలయం. ఇది మొత్తం ఈ ఆలయం అంతా శివునికి అంకితం చేయబడింది. అన్ని శివాలయాలు ఉన్నాయి. అయితే ఇది శివలింగాలన్నీ, ఇందులో ఆలయంలో ఉండే శివలింగాలన్నీ కరీంనగర్ అక్కడ ఎక్కడో పెట్టారంట ఆ శివలింగాలు. ప్రస్తుతానికి ఏది మనం చూడవచ్చు మనం ఇక్కడంతా ఈ ఆలయంలో. ఇది పూర్వము 2000 సంవత్సరాల క్రితం చాళుక్యుల కాలం నాటి దేవాలయం. ఇది తొలి కాకతీయుల కాలంలో ఈ ఆలయాలు, త్రికూట ఆలయాలు నిర్మించడం జరిగింది. ఈ కొత్తపల్లిలో ఉండే త్రికూట ఆలయమే కాకుండా
నగనూరులో ఇలాంటివన్నీ చాలా చూడవచ్చు మనము. ఇదంతా మొత్తం అంతా చీకటి గుడి అనే పేరు ఎలా వచ్చిందంటే ఇది మొత్తం అంతా చీకటిగా ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని చీకటి గుడి అని అంటారు. లోపలంతా గర్భిణాలు అవి ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఎంత చూడండి మీరు, దాని శిల్పాలు అవి లైట్లు వేసి తీస్తాం మనం, చూపిస్తాం ఇవన్నీ. అది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆలయం, ఇక్కడ ఒక శివాలయం, మెయిన్ గర్భాలయం, అంతరాలయం ఇది. ఇటుపక్క కూడా విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ విఘ్నేశ్వరుడు టెంపుల్ ఉండే ఇక్కడ, కానీ ఇక్కడ విగ్రహాలు అయితే లేవు. మొత్తం అంతా శిథిలా వ్యవస్థ ఉందంతా. ఇదంతా మొత్తం పడుబాడేటట్టు ఉంది, చాలా డేంజర్గా ఉంది ఇది. ఇదంతా మొత్తం అన్ని గమనించవచ్చు మీరు. ఇక్కడ ఒక ఆలయం, ఇక్కడ ఒక టెంపుల్. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఆలయంలో 2 అంతరాలయాలు ఉన్నాయి, 2 గర్భాలయాలు. ఇక్కడ ఒక దేవాలయం, దీని తర్వాత 2వ గర్భాలయం, అంతరాలయం. ఇలాంటి టెంపుల్స్ మనకు వేరుగా చాలా తక్కువ చూస్తుంటాం మనం. చూడండి, కాకతీయులలో నిర్మించిన, కాకతీయ కాలం తొలి రాజు నిర్మించిన దేవాలయం ఇది. ఇక్కడ శివాలయం ఉండేయంట. ఈ డిజైన్లు అవి చూసుకోవచ్చు మనం. అలాగే తెలంగాణలో నగనూరులో ఇక్కడ నుండి, ఈ కొత్తపల్లి నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ మనం అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. నగనూరు టెంపుల్ దానికి పోలి ఉంటుంది, డిజైన్లు ఇవన్నీ మొత్తం అంతా. ఇవన్నీ సింహాలు, డిజైన్లు, ఇవన్నీ ఆర్కిటెక్ట్ అన్ని బాగా నగిష, చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. అదే ఫ్రెండ్స్ ఇంతేకాకుండా ఇలాంటి త్రిపురాలయాలు కరీంనగర్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కాకతీయులలో నిర్మించినవి. ప్రస్తుతానికి అయితే ఈ చీకటి గుడి అంతా చూసుకోండి ఎంత. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మనం వేరే టెంపుల్లో వెళ్తాం ఫ్రెండ్స్, చూసుకోండి అంతా. ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ రోజుకు వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Govinda,